హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎలక్ట్రిషియన్కు సంబంధించిన వీడియోస్ అయితే తీస్తుంటాము. నా ఇంకా బ్యాక్గ్రౌండ్ గురించి అయితే మీరు ఏం ఆలోచించకండి. నేను ఏదో వర్క్ చేస్తున్నా కాబట్టి వర్క్ ప్లేస్లో అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎంసీబీ ఆర్సీసీబీ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఎంసీబీ బెస్టా, ఆర్సీసీబీ బెస్టా తెలియకపోతే చూడండి. ఎంసీబీ అనేది మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. మన ఇళ్లలో చాలామందికి తెలిసే ఉంటుంది ఎంసీబీ అంటే ఏంది, అది ఎలా ఉపయోగపడుతుందని చాలామందికి తెలుసు. ఈ వీడియో అయితే తెలియని వాళ్ళ గురించి అయితే తీయడం అయితే జరుగుతుంది. ఏంటంటే కొత్తగా ఎలక్ట్రిషియన్ వర్క్ నేర్చుకుంటారు కదా, వాళ్ళైతే ఏంటంటే ఎంసీబీ అంటే వాళ్ళకు తెలుస్తుండొచ్చు మేబీ, కాకపోతే ఆర్సీసీబీ అంటే తెలియదు వాళ్ళకి. సో ఆర్సీసీబీ అంటే ఏంటిదంటే ఆర్సీసీబీ అంటే నాకు కూడా దాని మీనింగ్ తెలియదు, కాకపోతే అది ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే మనం చదువుకోలేము కాబట్టి దాని గురించి మనకు తెలియదు. కాకపోతే అది ఎలా వర్క్ చేస్తుందో నేనైతే ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఎంసీబీ బెస్టా, ఆర్సీసీబీ బెస్టా అనే దానికి రెండు కళ్ళ లాంటివి. ఈ కన్ను పోయినా ఈ కన్నుతో చూడగలం, ఈ కన్ను పోయినా ఈ కన్నుతో చూడగలము. కాకపోతే రెండు ఉంటే క్లారిటీగా చూడగలం, ఒకటి ఉంటే నార్మల్గా చూడగలం. ఇప్పుడు ఎంసీబీ అనేది మనము లోడ్ పెట్టినప్పుడు కానీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కానీ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. సో ఎంసీబీ అనేది మనం దానికి యూజ్ చేస్తాం, లైటింగ్ సంబంధించింది కానీ అలాగే ఏదైనా హెవీ లోడ్కి సంబంధించి కానీ ఎంసీబీ అనేది యూజ్ చేస్తాము. ఈ ఆర్సీసీబీ అనేది ఏంటంటే మనము ఎక్కడైనా మనకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా, చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా ఆర్సీసీబీ అనేది ట్రిప్ అవుతుంది. అది ట్రిప్ కావడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇల్లు మొత్తం కరెంట్ అనేది పోతుంది. ఎందుకంటే మనము 3 పోల్ కానీ 4 పోల్ కానీ 2 పోల్ కానీ ఎలా ఉపయోగిస్తామో ఇది వచ్చేసి మెయిన్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో 32 యాంప్స్ కానీ 63 యాంప్స్ 4 పోల్ కానీ అలా ఆర్సీసీబీ అనేది ఉంటుంది. సో అలా అని మనకి మన షార్ట్ సర్క్యూట్ అయినా ఆర్సీసీబీ అనేది ట్రిప్ అవుతుంది. ఎంసీబీ అనేది ట్రిప్ కాదు. ఎంసీబీ ఎప్పుడు ట్రిప్ అవుతుంది అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, హెవీ లోడ్ పడ్డప్పుడైనా ట్రిప్ అవుతుంది, లేదంటే ఎటైనా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ అలాంటప్పుడే ట్రిప్ అవుతుంది. ఈ ఆర్సీసీబీ అనేది నీకు మనకు ఆర్సీసీబీ అనేది మనం ఎక్కడ రెగ్యులర్గా పెట్టాము, ఎప్పుడన్నా పెట్టినప్పుడు నేను ప్రాక్టికల్గా చూసి చెక్ చేసి మరీ మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇప్పుడైతే నేను చూసినా వేరే చోట చేసినాం కాబట్టి నాకు అప్పుడు అంతా వర్క్ రాదు, దాని గురించి అంత నాలెడ్జ్ లేదు. సో అందుకని దాని గురించి అయితే మనకు అప్పుడు అంత ఐడియా లేకుండా కాబట్టి చెప్పలేను. ఇప్పుడు దాని గురించి మనకు ఐడియా ఉంది కాబట్టి నేనైతే దాని గురించి చెప్తున్నా. రెగ్యులర్గా ఏంటంటే మనం చాలా ఇళ్లలో చూస్తుంటాం ఆర్సీసీబీ అనేది ఎవరు వాడరు. ఎందుకు? ఆర్సీసీబీ అనేది మనకు ప్రాణాలను అయితే కాపాడుతుంది, ప్రాణరక్షణ కానీ మనకు ఉపయోగపడుతుంది. పెద్ద అపార్ట్మెంట్లో అయితే ఆర్సీసీబీ కంపల్సరీ యూజ్ చేస్తారు. మన రెగ్యులర్గా వాడే అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్లో కానీ ఆర్సీసీబీ అనేది ఉపయోగించరు. ఎందుకంటే పెద్ద అపార్ట్మెంట్లో ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబింగ్ కానీ ఆ వర్క్కి సంబంధించిన కానీ మెయింటెనెన్స్కి అనేది ఉంటారు. సో ఏమన్నా ప్రాబ్లం అన్నా ఆర్సీసీబీ ట్రిప్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఆన్ చేసుకోవడానికి తెలియదు కాబట్టి అక్కడ ఉన్న మెయింటెనెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి అయితే ఆన్ అయితే చేస్తారు. సో పెద్ద బిల్డింగ్లలో అయితే పెడతారు, మన చిన్న బిల్డింగ్లలో అయితే పెట్టరు. ఎందుకంటే అది కాస్ట్లీ ఎక్కువ, మాటికి ట్రిప్ అవుతూ ఉంటుంది. ఎందుకు ట్రిప్ అవుతుంది అంటే మనం వాడే పనిని బట్టేది. నువ్వు 6 యాంప్స్ దాంట్లో పోయి 16 పెట్టినావు అనుకో, లేదంటే 16లో కానీ 6 పెట్టినావు అనుకో, ట్రిప్ అయిపోతుంది. ఏదైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా ట్రిప్ అయిపోతుంది, చిన్న స్క్రూ తగిలిన ట్రిప్ అయిపోతుంది. అంటే ఆ రూమ్కి సంబంధించి పవర్ పోదు, ఉన్న మొత్తం పవర్ పోతుంది, మాటికి ట్రిప్ అవుతుంది. కస్టమర్లు ఇదేంద్రా బై ఇది తీసేయని చెప్తారు. ఆర్సీసీబీ అనేది చిన్న ఏ ప్రాబ్లం ఉన్నా ట్రిప్ అయిపోతుంది, ఇల్లు మొత్తం చీకటి అయిపోతుంది. అదే ఎంసీబీ అయితే ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో, ఎక్కడైతే లోడ్ పడ్డదో అదే రూమ్ అయితే ట్రిప్ అయిపోతుంది. ఆర్సీసీబీ అనేది రూమ్ మొత్తం కట్ ఆఫ్ అయిపోతుంది. సో అందుకని ఆర్సీసీబీ మన వాళ్ళు ఎవ్వరు కూడా వాడరు, మళ్ళీ దానితో పాటు కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. సో ఎంసీబీకి ఆర్సీసీబీకి ఇవే తేడాలు ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆర్సీసీబీ అనేది మనిషి ప్రాణాన్ని అయితే రక్షిస్తుంది. ఎంసీబీ అయితే ఓన్లీ రూమ్ వరకు అయితే కట్ ఆఫ్ అవుతుంది. సో ఎంసీబీ బెస్టా ఆర్సీసీబీ బెస్టా అనేదానికి నేనైతే చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.